ఒక ఖడ్గమృగానికి విపరీతంగా దాహం వేస్తుంది. కానీ అక్కడ ఉన్న నీరు దానికి అందకుండా ఒక రాయి వెనుక ఉంటుంది. దాంతో అది ఆ రాయిని పక్కకు విసిరేస్తుంది. అయితే రాయి తీయగానే ఆ నీరు అక్కడ నుండి నిలవకుండా ముందుకు ప్రవహించడం స్టార్ట్ చేస్తుంది. ఖడ్గమృగం పరిగెత్తుకుంటూ వెళ్లి దారికి అడ్డంగా నిలబడి నీటి కోసం వెయిట్ చేస్తుంది. కానీ ఆ నీరు సడన్ గా తన రూట్ మార్చుకొని వేరే వైపు వెళ్తుంది. అది మళ్ళీ నీటిని ఫాలో అవ్వగా ఈసారి ఆ నీరు ఒక చిన్న నీల గుంతలోకి వెళ్లి మాయమవుతుంది. అప్పుడు దానికి పక్కనే ఉన్న వెదురు చెట్లు కనిపిస్తాయి. వెంటనే ఒక వెదురు ముక్కను విరిచి దాన్ని ఒక స్ట్రా లాగా ఉపయోగించి ఆ గుంతలో ఉన్న నీటిని తాగడానికి ట్రై చేస్తుంది. ఈసారి కొద్దిగా నీరు నోటి వరకు వస్తుంది. కానీ ఆ వెదురు లోపల ఉన్న ఒక రాయి ఇరుక్కుపోవడంతో ప్రెషర్ కి నీరంతా పైకి చిమ్మి పక్కనే ఉన్న చెట్టు ఆకులపై పడుతుంది. ఖడ్గమృగం వెంటనే ఆ చెట్టు కింద నిలబడి నోరు తెరిచి వెయిట్ చేస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఆకులపై ఉన్న నీరంతా నేరుగా పక్కనే ఉన్న ఇంకొక గుంతలో జారిపోతుంది. దానికి ఒక్క చుక్క కూడా దక్కదు. దాంతో విసుగు చెందిన ఆ ఖడ్గమృగం ఆ గుంతలోకి చూస్తూ గట్టిగా అరుస్తుంది. ఆ అరుపు పక్కనే ఉన్న మరో గుంత నుండి రివర్స్ లో వినిపిస్తుంది. దాంతో ఆ రెండు గుంతలకు లోపల కనెక్షన్ ఉందని దానికి అర్థమవుతుంది. వెంటనే దానికి ఒక ఐడియా వచ్చి ఒక గుంతలో నోరు పెట్టి గట్టిగా గాలుది ఎయిర్ ప్రెషర్ తో నీరు అవతలి గుంత నుండి పైకి వస్తుందని గబగబా రెండో గుంత దగ్గరికి పరిగెడుతుంది. కానీ అక్కడ కూడా నీరు దొరకదు. ఈ లోపు నీరు మళ్ళీ భూమి లోపల నుండి వేరే చోటికి వెళ్ళిపోతుంది. చివరిగా దానికి ఎక్కడెక్కడైతే నీటి శబ్దం వినిపిస్తుందో అక్కడ పిచ్చిగా మట్టిని తవ్వుకుంటూ వెళ్తుంది. అయినా సరే దానికి ఒక్క చుక్క నీరు కూడా దొరకదు.